బీఆర్ఎస్ నేతల కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన కొనసాగుతోంది. నిన్న రాత్రి ఎన్టీపీసీలో బస చేసిన బీఆర్ఎస్ నేతలు ఉదయం కన్నేపల్లి పంప్ హౌస్ కు వెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు మేడిగడ్డను సందర్శించనున్నారు. బీఆర్ఎస్ నేతల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, ప్రస్తుతం మనం కన్నెపల్లి పంప్ హౌస్లో ఉన్నాం. కన్నెపల్లి పంప్ హౌస్కు మరి కాసేపట్లో బీఆర్ఎస్ నేతల బృందము కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం అంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు. మనం చూడవచ్చు కాళేశ్వరంకు సంబంధించి లక్ష్మీ బరాజ్కి సంబంధించిన లక్ష్మీ పంప్ హౌస్లో ఉన్నాము. ఈ కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శించిన తర్వాత మేడిగడ్డకు వెళ్తారు. ముఖ్యంగా అంటే వాటర్ అంతా కూడా కిందికి ఫ్లో వెళ్ళిపోతూనే ఉంది. ఆ వాటర్ను ఒడిసిపట్టి డ్యామ్స్ నింపాలి, అదేవిధంగా ట్యాంక్స్ నింపాల్సి ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఒక దాంతో ఒక కాస్తోని మొత్తంగా ఈ 2 రోజుల పర్యటన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న ఎల్ఎండి తర్వాత ఈరోజు మనం చూస్తే కనుక నిన్న రాత్రి రామగుండంలో బస చేశారు. ఎన్టీపీసీ నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ నేతల బృందం మరి కాసేపట్లో మనం చూస్తున్న ఈ పంప్ హౌస్కి వచ్చి ఇక్కడ పరిశీలించనున్నారు. మొత్తంగా అంటే కేటీఆర్తో పాటుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా ఆ తర్వాత మీడియాతో బ్రీఫింగ్ చేయనున్నారు. ఇక్కడి నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ తర్వాత మేడిగడ్డకు వెళ్ళినారు. మేడిగడ్డ వద్ద కూడా దాదాపు ప్రాణహిత నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుంది. దాదాపు 8 నుంచి 9 క్యూసెక్ల వాటర్ వచ్చి సముద్రం పాలవుతుంది. ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా పంపింగ్ చేసి డ్యాములు నింపాలనే ఒక కాస్ ముందర పెట్టుకొని దీన్ని మొత్తంగా ఈ పర్యటన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మొత్తంగా అంటే బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన ఈ కాళేశ్వరం టూర్ అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. మరి కాసేపట్లో అంటే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనానికి బీఆర్ఎస్ నేతల బృందం వెళ్ళింది. అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి రానున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. అరుణ.